అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం సిరీస్కు స్వాగతం. ఇందులో భాగంగా ఇవాళ మనం ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడు అనే అంశం మీద కొన్ని ఆసక్తికర ఘట్టాలని చూద్దాం. అయితే దానికంటే ముందు మీ అందరికీ తెలుసు, పోలిశెట్టి బ్రదర్స్ రచించినటువంటి పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ చేస్తున్నాము అని. మీకు గనక వారి పుస్తకాలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని సంప్రదించండి. ఇక స్టార్ట్ చేద్దాం. శ్రీకృష్ణుని దుర్యోధనాదులు పాండవ పక్షపాతి అనేవారు. అయితే శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా ధర్మపక్షపాతి మాత్రమే. పాండవులు ధర్మపరులు కనుక వారికి అండగా నిలిచాడంతే. అయితే ఈ పాండవులు ఎవరనేది ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సి ఉంది. ద్వాపరయుగం చివరిలో పాపాత్మలను కడతీర్చి భూభారం తగ్గించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించాడని తెలుసుకున్నాం. ఈ కార్య సహాయార్థం వివిధ దేవతాంశల్ని రాక్షసాంశల్ని కూడా ఆయన భూమిపై పుట్టించాడని చెప్పుకున్నాం. ఆ విధంగా భూమిపై అవతరించిన దేవతాంశ స్వరూపాలే పాండవులు. యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతల అంశాలతో జన్మించినటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులే పాండవులు. దేవతలంతా శ్రీ మహావిష్ణువులోని అంశీభూతాలే కదా. అంటే మహావిష్ణువు అంశలే పాండవులు. పాండవులు ధర్మాత్ములయ్యారు. అందుకే ఈ కారణంగానే పాండవుల్ని ప్రాణ సమానంగా చూసుకున్నాడు శ్రీకృష్ణుడు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి కావడంతో ధర్మశాస్త్ర ప్రకారం అతనికి రాజ్యాధికారానికి పొందే అర్హత లేదు. అయినా కూడా పేరుకు మాత్రం ఆయన్ని రాజుగా ఉంచి తమ్ముడైన పాండురాజుకే రాజ్యభారం అప్పగించాడు భీష్ముడు. పాండురాజు రాజ్యభారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ బాగా రాజ్య విస్తరణ చేశాడు. ధనాగారాన్ని చాలా పెంచాడు. అనంతర కాలాన దురదృష్టవశాత్తు పాండురాజు మరణించాడు. పాండురాజు అనంతరం రాజ్యాధికారం ఎవరిది అనేదే సమస్య. ధృతరాష్ట్రునకు 100 మంది పుత్రుడున్నారు. వారే కౌరవులు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. పాండురాజుకి 5 పుత్రులున్నారు. వారే పాండవులు. వారిలో పెద్దవాడు ధర్మరాజు. అయితే కౌరవ పాండవులందరిలో పెద్దవాడు ధర్మరాజు. అలాగే సలక్షణమైనటువంటి జ్యేష్ఠుడు కనుక అతడికే రాజ్యాధికారం వస్తుంది అని ధర్మశాస్త్రం కూడా చెబుతోంది. రాజ్యాధికారం కోసం ఇక్కడ 2 యువరాజులు ఉన్నారు, ధర్మరాజు, దుర్యోధనుడు. వీరిలో అసలు యువరాజు ఎవరు? ధృతరాష్ట్రుడు రాజు కాని రాజుగానే కాలం గడిపాడు. పాండురాజు కూడా రాజు కాని రాజే. ఇదొక ధర్మ సంకటం. అయితే దుర్యోధనుని కంటే ధర్మరాజు పెద్దవాడు. ఈ విషయం ఇక్కడ మనం మరవకూడదు. ధర్మరాజుకు రాజ్యం అప్పగించటం అనేది ధృతరాష్ట్రునికి ఏమాత్రం ఇష్టం లేదు. తాను గురుడివాణ్ణి కనుక ఎలాగూ రాజ్యాధికారాన్ని చెలాయించలేకపోయాను అని తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి దుర్యోధనుడు సర్వసమర్థుడు కనుక అతనే పూర్తి రాజ్యాధికారం చెలాయించాలని ధృతరాష్ట్రుని యొక్క ఆశ. అయితే తన ఆశ సంగతి ఎలా ఉన్నా భీష్మాదుల ధర్మ ప్రబోధంతో పాండవులకు అర్ధరాజ్యాన్ని పంచి ఇవ్వక తప్పలేదు అతనికి. తనకు అర్ధరాజ్యం వచ్చినా తృప్తి లేకపోయింది దుర్యోధనుడికి. ఎలాగైనా పాండవుల నుండి వారి అర్ధరాజ్యాన్ని కాజేయాలని తలంపుతో ఉండేవాడు. ధృతరాష్ట్రుడు కపటముతో దుర్యోధనుడికి చక్కటి రాజ్యభాగాన్ని కేటాయించి పాండవులకు మాత్రం అడవులతో నిండిన మెరక, చవిటి ప్రాంతాల్ని అర్ధరాజ్యంగా ఇచ్చాడు. అయినా కూడా శ్రీకృష్ణుని సహకారంతో అదంతా సస్యశ్యామలం చేసుకున్నారు పాండవులు. వారు తమ పరాక్రమంతో తమ రాజ్యాన్ని మరింతగా విస్తరింప చేసుకున్నారు. తమ సంపదల్ని పెంచుకొని శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో రాజసూయ యాగం చేసి కూడా కీర్తి గడించారు. ఇదంతా చూసి ఓర్వలేకపోయారు కౌరవులు. అనంతర కాలంలో శకుని ద్వారా మాయాజూదాన్ని నడిపి పాండవుల రాజ్యాన్ని కాజేశారు కౌరవులు. అంతేకాదు పాండవుల చేత అరణ్యవాసం, అజ్ఞాతవాసం కూడా చేయించారు. అజ్ఞాతవాసం పూర్తయ్యాక చేసుకున్న నిర్ణయం ప్రకారం తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వమని కోరారు పాండవులు. ఇవ్వను అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుని అనంతరం రాజ్యార్హత పూర్తిగా తనదేనని, పాండవులకు రాజ్యం అడిగే హక్కు లేదని తెలిపాడు. నిజానికి ఆ రాజ్యమంతా వారి తాతల ఆస్తి కాదు. అందులో పాండురాజు గెలుచుకుని వచ్చిన రాజ్యాలు, రాజసూయ యాగ సందర్భంలో పాండవులు గెలుచుకున్న రాజ్యాలు, సంపదలు అన్నీ కూడా ఉన్నాయి. అర్ధరాజ్యంగా తమకిచ్చినటువంటి బీడు భూముల్ని నివాసయోగ్యాలుగా మార్చుకున్నది కూడా ఇక్కడ పాండవులే. కాబట్టి ఏ విధముగా చూసినా పాండవులకు రాజ్యభాగం వచ్చి తీరాలి. పైగా అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేస్తే రాజ్యం తిరిగి పాండవులకు చెందుతుందని కురుపాండవ ఒప్పందం కూడా ఉంది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా అధర్మానికి ఒడిగట్టారు కౌరవులు. ధర్మాధర్మాలు తెలిసినటువంటి భీష్మ, ద్రోణాదులు కూడా దుర్యోధనుణ్ణి సక్రమ మార్గంలో నడిపించలేకపోయారు. రాజ్యం కోసం కౌరవ పాండవుల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
యుద్ధాన్ని నివారించేందుకు శ్రీకృష్ణుడు రాయబారాన్ని నేర్పాడు. కానీ ధృతరాష్ట్ర దుర్యోధనుల దురాశ వల్ల అది ఫలించలేదు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. ధర్మపక్షాన నిలిచి శ్రీకృష్ణుడు పాండవులకు విజయాన్ని చేకూర్చాడు. మహావీరులై ఉండి కూడా అధర్మ పక్షాన నిలిచినటువంటి కారణంగా భీష్మ ద్రోణాదులు దుర్మరణం పొందారు. ఎంత గొప్పవారైనా సరే అధర్మ పక్షాన్ని గాని సమర్థిస్తే అధోగతి పాలవుతారని నిరూపించి చూపించారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మమేవ జయతే అని లోకానికి చాటారు. కాబట్టి ఎవరన్నా సరే ఆ శ్రీకృష్ణ పరమాత్మని, జగద్గురువుని పాండవ పక్షపాతి అని లేదా కొన్ని పడికట్టు పదాలతో తక్కువ చేసి మాట్లాడితే చక్కగా ఇటువంటి కథలను వారికి చెప్పండి, చరిత్రను వారికి అర్థమయ్యేలాగా వివరించండి, అప్పుడు మాట్లాడమనండి. మన శ్రీకృష్ణుని మనమే తక్కువ చేసుకోవడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. కృష్ణం వందే జగద్గురుం సిరీస్లో భాగంగా మరొక అంశంతో మళ్ళీ కలుసుకుంటాను. జై శ్రీకృష్ణ.